హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం కొన్ని తెలుగు సెంటెన్సెస్ని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో నేర్చుకుందాం. ఉపాధ్యాయుడు విద్యార్థికి పాఠం వివరించాడు. ఇన్ ఇంగ్లీష్, ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ది లెసన్ టు ద స్టూడెంట్. ఎక్స్ప్లెయిన్డ్ అంటే వివరించడం. టీచర్ ఉపాధ్యాయుడు, స్టూడెంట్ అంటే విద్యార్థి. ద లెసన్ అంటే పాఠం. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ది లెసన్ టు ద స్టూడెంట్. ఉపాధ్యాయుడు విద్యార్థికి పాఠం వివరించాడు. ఉపాధ్యాయుడు పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించాడు. The teacher advised the students to be prepared for the exams. The teacher అంటే ఉపాధ్యాయుడు, advised సూచించాడు, the students అంటే విద్యార్థులు, to be prepared సన్నద్ధంగా ప్రిపేర్ అయి ఉండాలి అని, for the exams పరీక్షలకు. The teacher advised the students to be prepared for the exams. ఉపాధ్యాయుడు పరీక్షలకు సన్నద్ధంగా ఉండాలని విద్యార్థులకు సూచించాడు. విద్యార్థి మంచి మార్కులు సాధించడానికి కష్టపడుతున్నాడు. The student is working hard to achieve good marks. The student అంటే విద్యార్థి, ఈజ్ వర్కింగ్ హార్డ్ అంటే కష్టపడుతున్నాడు, టు అచీవ్ అంటే సాధించడానికి, గుడ్ మార్క్స్ అంటే మంచి మార్కులు. ద స్టూడెంట్ ఈజ్ వర్కింగ్ హార్డ్ టు అచీవ్ గుడ్ మార్క్స్. విద్యార్థి మంచి మార్కులు సాధించడానికి కష్టపడుతున్నాడు. ఉపాధ్యాయుడు ప్రతిభావంతమైన విద్యార్థిని ప్రశంసించాడు. ద టీచర్ ప్రైజ్డ్ ది టాలెంటెడ్ స్టూడెంట్. ద టీచర్ అంటే ఉపాధ్యాయుడు, ప్రైజ్డ్ ప్రశంసించాడు, ద టాలెంటెడ్ స్టూడెంట్ ప్రతిభావంతమైన విద్యార్థిని. ద టీచర్ ప్రైజ్డ్ ది టాలెంటెడ్ స్టూడెంట్. ఉపాధ్యాయుడు ప్రతిభావంతమైన విద్యార్థిని ప్రశంసించాడు. విద్యార్థి కొత్త అంశాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ద స్టూడెంట్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ద న్యూ టాపిక్. ద స్టూడెంట్ అంటే విద్యార్థి, ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్, ఇంట్రెస్ట్ అంటే ఆసక్తి, ఈ షోయింగ్ అంటే చూపిస్తున్నాడు, ఇన్ లెర్నింగ్ అంటే తెలుసుకోవడానికి, ద న్యూ టాపిక్ కొత్త అంశాన్ని. ద స్టూడెంట్ ఈజ్ షోయింగ్ ఇంట్రెస్ట్ ఇన్ లెర్నింగ్ ద న్యూ టాపిక్. విద్యార్థి కొత్త అంశాన్ని తెలుసుకోవడానికి ఆసక్తి చూపిస్తున్నాడు. ఉపాధ్యాయుడు కష్టమైన ప్రశ్నను విద్యార్థులకు సులభంగా వివరించాడు. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ది డిఫికల్ట్ క్వశ్చన్ ఈజీలీ టు ద స్టూడెంట్స్. ద టీచర్ అంటే ఉపాధ్యాయుడు, ఎక్స్ప్లెయిన్డ్ వివరించాడు, ద డిఫికల్ట్ కష్టమైన, క్వశ్చన్ ప్రశ్నను, ఈజీలీ అంటే సులభంగా, టు ద స్టూడెంట్స్ విద్యార్థులకు. ద టీచర్ ఎక్స్ప్లెయిన్డ్ ది డిఫికల్ట్ క్వశ్చన్స్ ఈజీలీ టు ద స్టూడెంట్స్. ఉపాధ్యాయుడు కష్టమైన ప్రశ్నను విద్యార్థులకు సులభంగా వివరించాడు. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి సమయాన్ని కేటాయించాడు.
The teacher allocated time to each student. The teacher అంటే ఉపాధ్యాయుడు allocated కేటాయించడం టైం సమయం టు ఈచ్ స్టూడెంట్ ప్రతి విద్యార్థికి. The teacher allocated time to each student. ఉపాధ్యాయుడు ప్రతి విద్యార్థికి సమయాన్ని కేటాయించాడు. విద్యార్థి పాఠశాలలో మంచి స్నేహితులను సంపాదించాడు. The student made good friends at school. The student అంటే విద్యార్థి made good friends మంచి స్నేహితులను సంపాదించాడు. At school అంటే పాఠశాలలో. The student made good friends at school. విద్యార్థి పాఠశాలలో మంచి స్నేహితులను సంపాదించాడు. విద్యార్థి తన ప్రాజెక్టు గురించి ఉపాధ్యాయునితో చర్చించాలనుకుంటున్నాడు. The student wants to discuss his project with the teacher. The student విద్యార్థి wants to discuss చర్చించాలనుకోవడం his అతని యొక్క ప్రాజెక్ట్ with the teacher ఉపాధ్యాయునితో. The student wants to discuss his project with the teacher. విద్యార్థి తన ప్రాజెక్టు గురించి ఉపాధ్యాయునితో చర్చించాలనుకుంటున్నాడు. ఉపాధ్యాయుడు విద్యార్థులకు సరైన పుస్తకాలను సూచించాడు. The teacher recommended the right books to the students. The teacher అంటే ఉపాధ్యాయుడు recommended అంటే సూచించాడు. The right books సరైన పుస్తకాలు to the students విద్యార్థులకు. The teacher recommended the right books to the students. ఉపాధ్యాయుడు విద్యార్థులకు సరైన పుస్తకాలను సూచించాడు. Thanks for watching this video. If you like this video, please share and subscribe. Thank you friends. For more videos, please do subscribe.